ఆ ఫస్ట్ పార్ట్ లో ఉన్న ముసలి ఐపీఎస్ ఆఫీసర్ ఏమో గూనోడ్లాగా అయిపోయి అసలు ఆడు నిజంగానే ముసలోడు అయిపోయాడు. తాత మాత్రం అవ్వలేదు. ప్రాస్టిక్స్ ఏదో చెయ్యాలి కదా అని చేశారా అంతే. ఈ సినిమానే అలా చేశారా, ఫస్ట్ ఏదో చెయ్యాలి కదా అని. అది కొన్ని అయిపోతే అయిపోయాడు. దట్ లిప్స్టిక్ కేమ్ ఫ్రమ్ బ్రో? అంత ఫాస్ట్ గా మేకప్ ఎలా చేశారు? లిప్స్టిక్ ఐలైనర్ రెండు ఉంటాయి ఆయనకి. వెనకాల 2 రకాలు ఇచ్చారు. అప్పుడు వాళ్ళ మమ్మీకి చెప్తుంది, ఉందరా ముగా నీకు బుర్ర ఉందా, ఇంత దబ్బెట్టుంటే ఇదాను చేసిన పనులు. అయి బైక ఏదో ఒకటి ఆ పిల్లల్ని 2 జల్ల కర్మకల యూజ్ చేసి ఆ బైక్ దగ్గరికి వెళ్ళిపోతాడు తాత. అగా భారతీయుడు ఏం కర్మ సార్ ఇది? కర్మకాండ వర్మకు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ది మోస్ట్ యాంటిసిపేటెడ్ రోస్ట్ ఇండియన్ 3 టీజర్ అయితే రిలీజ్ అయింది, సో కాల్డ్ యాజ్ ఇండియన్ 2. సో పారిపోలేరు, దాక్కోలేరు. అది రోస్ట్ అని చెప్పాలో రాడ్ అని చెప్పాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీ అందరికి ఎంత యాంటిసిపేట్ చేస్తున్నారో లేదో మా ఛానల్ వ్యూవర్స్ అందరికి మాకు తెలియదు, కానీ వీఆర్ వెరీ మచ్ యాంటిసిపేటెడ్ ఆన్ దిస్ వీడియో. చాలా సార్లు చేద్దాం అనుకుని చేయలేకపోయాం. ఇట్స్ గోయింగ్ టు బి అ ఫన్ రైడ్ గైస్. సో ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ కి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అప్పుడే మా వీడియోస్ అన్ని మీకు త్వరగా వచ్చేస్తుంటాయి. త్వరగా మీరు చూసి త్వరగా నవ్వేసుకోవచ్చు. ఏమంటారు కుర్రలే? వీడియో ఫోటేజ్ అవాయిడ్ చేసుకోండి, ఎందుకంటే మీ కాపీరైట్ వల్ల అలా చేయాల్సి వచ్చింది అంతే. ఇండియన్ 1 సినాప్సిస్, లేకపోతే నేను చెప్తాను, నువ్వు ఇండియన్ 2 స్టార్ట్ చేద్దాం, ఓకేనా? నాకు ఇండియన్ 2 గుర్తులేదు రా, నువ్వు మళ్ళీ ఎప్పుడో ఇండియన్ 1 అంటున్నావు. ఇండియన్ 2 పాటగా చూస్తే బుర్ర కాస్త దొబ్బేసింది నాకు. దానికన్నా ముందు అయ్యా 3K ఏదో కాస్త చేయండి అయ్యా, ప్లీజ్ అయ్యా 3K అయ్యా, దగ్గరలో కొంచెం దగ్గరలో. ఇండియన్ 1 ఎందుకు అంత మంచిగా ఉంటది, ఇండియన్ 2 ఎందుకు ఇలా జస్ట్ ట్రైలర్ కోసం, ఇండియన్ 3 ట్రైలర్ కోసం ఎందుకు తీసారు అన్న దాని గురించి మాట్లాడుకోబోతున్నాము. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇండియన్ 1 ఏంటంటే ఆడు చెప్పాడని కాదు, కానీ నాకు నిజంగానే ఇండియన్ 2 గుర్తులేదురా. ఇప్పుడు ఇండియన్ 1 ఇప్పుడు భారతీయుడు ఇంకా గుర్తుంది. మంచి ఐకానిక్ సీన్స్ ఉంటాయి, సరైన సీన్లు ఉంటాయి. మన వైట్ అంబులెన్స్ తీసుకొచ్చి బ్లాక్ చేసి పారిపోవడం, స్టార్టింగ్ ఒక రకమైన మర్మకలతోటి. అది ఎంత దూరం వెళ్తాడంటే ఈవెన్ తను సొంత కొడుకును కూడా వదలనంత దూరంకి తీసుకెళ్లి మనకి ఓకే వీ హ్యావ్ టు బీ లైక్ దిస్, ఒకరికి ఇండియా మీద ఎంత ప్రైడ్ ఉన్నదని అంటే దిస్ హ్యాస్ టు బి ద పర్సన్ అన్నట్టు చూపించాడు. హైలైట్ ఫస్ట్ భారతీయుడు, ఎగ్జాక్ట్లీ శంకర్ మార్కే హైలైట్. అందులో సాంగ్స్ బుర్రపాడు నొప్పి అనమాట, అలా ఉంటాయి. ఇలా ఇవన్నీ గుర్తున్నాయి నాకు. ఇక్కడికి వచ్చేసరికి కొన్ని హారబుల్ సీన్స్ గుర్తొస్తున్నారా. ఫస్ట్ పార్ట్ బుర్రపాడు, సెకండ్ పార్ట్ తలనొప్పి అంతే. నౌ కమింగ్ టు ఇండియన్ 2, ఎలా స్టార్ట్ అవుతుందంటే సో బంచ్ ఆఫ్ యూట్యూబర్స్ ఉంటారు మాలాగా. మేమేంటంటే ఓన్లీ రోస్ట్లు చేస్తాం, వాళ్ళు ఏంటంటే ఓన్లీ సామాజిక వర్గంకి మాత్రమే యూజ్ఫుల్ అవుతుంటారు, సోషల్ వెల్ఫేర్ లాగా. బార్కింగ్ డాగ్స్ అనేది పెట్టుకుంటారు. అవునవును, బార్కింగ్ డాగ్స్ అని ఉంటది. రెండిట్లో ఏదైనా మొరగడమే, పెద్ద యూస్ఫుల్ ఏమి ఉండదు వాళ్ళ దాంట్లో. అలాగే మొరుగుతుంటారు కూడా. సిద్ధార్థ ఒక ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అక్కడ నుండి ఒక అమ్మాయి దూకి ఆత్మహత్య చేసుకుంటది. అక్కడ ఆయన ఇచ్చే లేమ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, పోలీసులు వచ్చి అడుగుతారు బాబు ఎవరు నువ్వు అని అంటే సోషల్ మీడియా. ఎవరు అంటే IAS IPS లాగా సోషల్ మీడియా చెప్పాడు. ఎవడరా చెప్తాడు అలాగా సోషల్ మీడియా? నేను ఫస్ట్ మీమ్ రెఫరెన్స్ అనుకున్నాను. ఇది చూసారా, క్వారంటైన్ లోని ఒక బైక్ మీద 2 అబ్బాయిలను ఆపుతారు. బాబు అసలు తిరగకూడదు కదా మీరు ఎవరైనా అంటే సోషల్ మీడియా అని అంటాడు. మీడియా సార్ అని అంటాడు ఫస్ట్. అదే ఇప్పుడు సినిమా ఫంక్షన్ లేవు కదా, మీడియా ఇచ్చేస్తున్నారు ఇక్కడ అంటే సోషల్ మీడియా కాదు, ఇది వేరే మీడియా అని ఒక లేమ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత హీ ఫెల్ట్ సో బ్యాడ్. ఆయన అసలు రీజన్ ఏంటన్న తెలుసుకున్న తర్వాత ఇలా కాదు, అసలు మన వల్లే చేంజ్ రావాలి అన్నట్టు వాళ్ళు అప్పటికే కొన్ని వీడియోస్ చేస్తుంటారు. అంటే ఎవడైనా రోడ్డు మీద వచ్చపోస్తే దాన్ని ఒక సెన్సేషనల్ టాపిక్ లాగా ఒక వీడియో చేయడం, లేకపోతే ఎవడైనా ఫర్ సపోజ్ 10 రూపాయలు తీసుకోవాల్సిన దగ్గర 20 రూపాయలు తీసుకున్నాడంటే ఇది కరప్టెడ్, వీడి గురించి ఒక వీడియో చేయడం, ముసలి తాతల వీడియో, ఇలా జరుగుతుంటది. గర్ల్ ఫ్రెండ్ అనుకుంటుంది, ఇది రిచ్ గర్ల్ ఫ్రెండ్ వీడికి. ఆ వీడియో పోరాటం గురించి దేని గురించి వస్తారు, అక్కడ స్కఫల్ అవ్వడానికి వస్తారు, అసలు మొత్తం అక్కడ రైట్ చేయడానికి వస్తారు. వస్తే అప్పుడు మాయకి గుర్తొస్తుంది, ఇలా కాదు
తాతని ఎలాగైనా వెనక్కి తీసుకురావాలి, మన వల్ల అవ్వట్లేదు, ఏం చేసినా మనం ఎంతసేపు మొరగడం తప్ప. తాత వస్తే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో మర్మకలు యూజ్ చేశాడు కదా, సెకండ్ పార్ట్ లో కర్మకలు యూజ్ చేస్తాడు, దోలు తీర్చేస్తాడని చెప్పి. సినిమా మొదలైన 25 నిమిషాల వరకు రాడురా హీరో. అరే 25 నిమిషాలు వదిలేరా, ఈ 25 నిమిషాలు కూడా చాలా ఘోరంగా ఉంటదిరా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, కమ్బ్యాక్ ఇండియన్ అని చెప్పి హ్యాష్ ట్యాగులు పెట్టి మొత్తం హోల్ ఇండియా మొత్తం హ్యాష్ ట్యాగులు రీట్వీట్ చేస్తుంటది, ట్రెండింగ్ చేస్తారు. అవును, ఫుల్ ట్రెండింగ్ చేసేస్తారు. నాకు ఇక్కడ డౌట్ ఏమొచ్చిందంటే, అక్కడ ఒకడు అడుగుతాడు, మంచి డౌట్ అడుగుతాడు, ఈ కమ్బ్యాక్ ఇండియన్ పెడదాం అని అనుకున్నప్పుడు ఆయన అసలు బతికున్నారో లేదో తెలీదు అని. అప్పటికే 65 సంవత్సరాలు పైన ఉన్నాడు. పార్ట్ 1 కి 60 రా, ఇప్పుడు తెల్ల ఎంట్రికలు అది ఇది అనుకో, అక్కడి నుంచి ఇక్కడ 10 ఏళ్ళు వేసుకో 70 75. 10 ఏళ్ళేంట్రా నీ అబ్బా, 25 ఏళ్ళు రా. 25 సంవత్సరాలు రా, అంటే 85. ఓకే, విత్ 6 ప్యాక్ అది కూడా. కమ్బ్యాక్ ఇండియన్ అని పెడతారు. ఈ లోపల ఒక గొట్టంగాడి నుండి వీడికి ఫోన్ వస్తుంది సిద్ధార్థ గడికి. తాతను చూస్తాను రా, తాత ఇక్కడే ఉన్నాడు, మరుదొడ్లు కడుతున్నాడు తాత అంటే సిద్ధార్థ గారి కుదులెట్టుకో అంటాడు. లేదు లేదు తాత తాతని ఇండియాకి తీసుకెళ్ళండి, తాత మీకోసం వెయిట్ చేస్తున్నాడు, నీకెందుకు నేను కనెక్ట్ చేస్తాను తాతని, మీరు వచ్చేయండి వీడియో కాల్ చేయిస్తాను అది ఇది. తాత కూడా మెసేజ్ పెడతాడు, రిప్లై ఇస్తాడు కదా ఐఎమ్ కమింగ్ అని. ఈ లోపు ఏంటంటే వీళ్ళకి ఇంటెల్ ఇన్ఫర్మేషన్ ఉంటది, ఆ ఇంటెల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్న బిగ్గెస్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవడనుకున్నాం, ఫస్ట్ పార్ట్ లో ఎవడైతే కమల్ హాసన్ చేస్తుంటాడో ఆడు కొడుకు. ఆడేమో ఆ ఫస్ట్ పార్ట్ లో ఉన్న ముసలి ఐపీఎస్ ఆఫీసర్ ఏమో గూనోడ్లాగా అయిపోయి, అసలు ఆడు నిజంగానే ముసలోడు అయిపోయాడు. తాత మాత్రం అవ్వలేదు. అవడు కూడా భారతీయుడు 3, 4, 5 వచ్చేదాకా తాత ముసలోడు అవ్వడు. ఏంటంటే ముందుకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు, అది కూడా మాట్లాడదాం. దానికన్నా ముందు ఒక లేక్ ఫైట్ ఉంటది, ఇక్కడ లేక్ ఫైట్ ఎందుకు తెలియదు. ఇదే ఫస్ట్ కిల్. తాత ఎంత ఇంకా కర్మకలను ఎలా మర్చిపోలేదు అని చెప్పడానికే దిస్ వాజ్ ద ఎస్టాబ్లిష్మెంట్. కానీ ఫస్ట్ 10 నిమిషాలు నిజంగా చెప్తున్నా మంచి పోలే, సిచ్యువేషన్ ఏదో జరుగుతుందో సమాజంలో ఏం జరుగుతుందో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కామిక్ గా చూపించి ఒక మెసేజ్ లేదంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తారు అన్న మైండ్ లో తీసుకెళ్తారు. అంతా బాగుందిరా సినిమా ఏంటి నచ్చేస్తుంది అన్న టైంలో ఆ రాత్రి సిద్ధార్థ గారు ఇవన్నీ కాదు తాతను ఫినిషింగ్ వీళ్ళందరూ వెనట్లేదు మాటలు అది ఇది అని చెప్పి హ్యాష్ ట్యాగ్ గట్రా కొట్టిస్తే నేను అనుకున్నా అయిపోయింది, ఈ హ్యాష్ ట్యాగ్ చేశాడంటేనే సగం అయిపోయింది సినిమా కూడా. హ్యాష్ ట్యాగ్ నో ఇండియన్ టు నథింగ్ అయిపోయింది అనుకున్నాను. ఈ ఫైట్ ఎందుకు అక్కడ అంత సన్నడి శబ్దంలో తాత ఎలా వెళ్ళాడు నాకు తెలియదు. పోనీ ఏమైనా పార్టీయా కాదు, ఏకంగా ఫుల్ ZY ప్లస్ సెక్యూరిటీ ఉన్న దాంట్లో వెళ్ళిపోతాడు గేరగా ఇలా స్కాన్ చేసుకుంటుంటే. అది కూడా అది ఏదనుకున్నాం, మన కోవిడ్ వచ్చిన టెంపరేచర్ చెక్ చేస్తారు కదా, అది ఆ మిషన్. పార్ట్ 1 లో మర్మకళ ఎంత బాగుంటదిరా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, దిస్ ఈస్ నాట్ మర్మకళ ఇన్ దిస్ ఇండియన్ 2, ఇట్స్ కర్మకళ. ఆ కర్మ మనకు జనాలకి కర్మ, ఇది హైలైట్. అండ్ తాత ఒకే ఒక్క పోటు వేస్తాడు అలాగా, అన్ని కొట్టలేదు బుద్ధి లేదు అంతే. శంకర్ బాబు ముందుకే బాగా ఆలోచించాడు, అయిపోయాడు అదిగో ఆ కెమెరా చూడు ఎక్కడ పెట్టాడు, వాళ్ళే ఉందిరా సెక్స్ వీళ్ళు. ఎన్ని కాదు కానీ కమల్ హాసన్ కి ఆ మేకప్ అయిపోయినా ఒరిజినల్ గా వదిలేసిన సినిమా బాగానే ఆబ్వియస్లీ రా. అరే శంకర్ కూడా పార్ట్ 1 కదా ఒక ఏళ్ళు ఎడదాం, ఇండియన్ 2 కదా 2 ఏళ్ళు ఎట్టేద్దాం, ఎక్కడ ఇచ్చాడు మనకే ఇచ్చాడు 2 ఏళ్ళు తీసుకొచ్చి. ఇంకా మూడో దానికి ఏం చేస్తారో తెలియదు రా భయ. మూడో దానికి పైన కింద ఇంకెక్కడెక్కడ పెడతాడు, లెఫ్ట్ రైట్ సెంటర్ ఇచ్చారు. ప్రాస్టిటిక్స్ ఏదో చెయ్యాలి కదా అని చేశారా అంతే. ఈ సినిమానే అలా చేశారు, ఫస్ట్ ఏదో చెయ్యాలి కదా అని, అది ఏదో చెయ్యాలి కదా అని చేశారు. అది ఎగ్జాక్ట్లీ. ఈడు నొక్కితే నొక్కాడు, కొన్ని అయిపోతే అయిపోయాడు. వేర్ దట్ లిప్స్టిక్ కేమ్ ఫ్రమ్ బ్రో, అంత ఫాస్ట్ గా మేకప్ అలా చేశారు. లిప్స్టిక్ ఐలైనర్ 2 ఉంటాయి ఆయనకి. వెనకాల 2 రకాలు ఇచ్చారు, తీసుకో బావయ్య. లేకి ఫైట్ జరిగిన తర్వాత వీళ్ళు కమ్ బ్యాక్ టు ఇండియా. అది కూడా ఒరే అర్థం ఎలా పడిపోద్దో తెలియదురా. అది గాట్ సో ఫకింగ్ లక్కీ. అప్పుడే అర్థం క్రాష్ అయిపోద్ది. అండ్ బాబీ సింహ థాట్ బాగుంటది, కొంచెంసేపు వెయిట్ చేపిద్దాం ఫ్లైట్ ని, ప్రాస్టిటిక్స్ వేసుకుంటే వస్తది. ఓడి అమ్మ సరైన టెక్నిక్ పట్టుకున్నాడు రా, ఎలా రా ఏంటి పాపం ఎలా తప్పించుకుంటాడు, ఏ లెవెల్లో చూపిస్తాడో అని అనుకున్నాను నేను. అసలు ఆ గ్లాస్ ఎందుకు పడింది, సరే పడితే పడింది, వెంటనే రానని తీసుకుంటాడు ఇలాగా. అండ్ వస్తాడు మెల్లగా, స్టోరీ స్టార్ట్ చేస్తాడు ఇండియాలోని.
ఐఎమ్ కమింగ్ లైవ్ ఆన్ ఫేస్బుక్ టుమారో at 7 PM. తాత స్టేటస్ బి లైక్ ఫేస్బుక్ లో గంట శాట్ గుంట ఫ్లాట్. మిగతా డీటెయిల్స్ బ్రేక్ తర్వాత చూడండి 7 గంటలు లైవ్ అంట. పార్ట్ 1 లో ఏదైతే ఉందో సుభాష్ చంద్రబోస్ సీన్ అది మళ్ళీ రిక్రియేట్ చేద్దాం ట్రై చేశారా, ఎంత లేట్ గా చేశారంటే రీక్రియేట్ అలా ఉండిపోయింది, క్రియేట్ చేయకుండా. ఇదిగా There comes the second kill. ఇక్కడ వరకు మేము గంట చూసాము థియేటర్ లో. అరే ఇప్పుడు తాత అంటే ఒక మెసేజ్ ఇవ్వడానికి కోసం ఫేస్బుక్ లైవ్ వచ్చాడు 7 గంటలకి, ఆ ఫేస్బుక్ లో ఏదో చేసుకుంటున్నాడు, ఓకే. అలా బాబీ సింహ కూడా ఎడ్ చేస్తున్నాడు రా, వీడు ఎప్పుడెప్పుడు ఫేస్బుక్ లైవ్ వస్తుందని చూస్తున్నాడు. చూసి ఆ బ్యాక్గ్రౌండ్ వన్ అలా అక్కడే చివరి ఉంటది తొప్పలతోటి దగ్గర, పదండి అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా నాకు కనిపిస్తుంది, వెంటనే బళ్ళు తీయండి రా. అది ఈ గ్యాప్ లో మా ఆయన ఎందుకు పెట్టారో తెలియదురా, అంతంత బంగారం వేసి. ఎందుకు పోనీ అలా పెట్టారు ఆ లలిత జ్యువెలర్స్ జోయల్ కస జోసెల్ కస ఇచ్చుకున్నా బాగుండు, బోల్డ్ డబ్బులు వచ్చి ఎందుకో తెలియదు. సకల కళ వల్లబడే నాడి పేరు సకల కళ వల్లభుడు. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఇలా వస్తుందా? 8 crores on his fucking set. 8 crores అంట. మయా మన పూర్ణ మార్కెట్ 2 ఏళ్ళకి 2,000 ఫుల్ ఉల్లంతా అడిగేస్తారు మయా, బట్టలు కూడా కనిపించు. ఆయన అల్లడమే వదిలే, వెనకాల మొత్తం సెట్ ఓవరాల్ గా 8 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారని అనిపించింది నాకు. దీనికా ఎస్జే సూర్యది, ఓన్లీ ఎస్జే సూర్యది ఆ అటైర్ కంట. హైలైట్ ఏంటంటే ఇక్కడ జనాలకి నేను కాదు ఈసారి నుంచి చంపేది మీరే చెయ్యాలి అంటాడు కదా, అదే సినిమాకి. దీని తర్వాత చెప్తారు కదా ఇక్కడే ఆప్షన్, ఇదే ప్లాట్ ట్విస్ట్. అందరినీ నేను నాశనం చేయాలంటే కష్టం, అందులో మీ ప్రోత్సాహం కూడా కావాలి. మీరు కూడా ఒక ఇండియన్ గా మారాలంటే ఎక్కడ ఏం జరిగినా ప్రశ్నించండి, వీడియోలు తీయండి, అది సబ్మిట్ చేయండి, ఏదో చెప్తాడు. మొత్తానికి ఏం చేయమంటాడంటే ఆఖరికి అందరినీ కలిపి ఎం చేసేయండి, మీ ఇంట్లో కూడా వదలద్దు, మీ ఇంట్లో కూడా ఏదో కరప్ట్ చేస్తారు అని చెప్తాడు. బాబోయ్ అదేం ఎక్కిస్తాడు అలాగా ఘోరంగా. అది ఇప్పుడు తాత నీకంటే నీ కొడుకు ఏం చేసినా పర్లేదని చెప్పి చంపేసావు, మాకు అలా కాదు కదా. మాకు అలా కాదు. ఎక్కడ ఆగాదు, ఎక్కడ ఏం చేస్తాడు అనుకున్నా, పొడుస్తాడు ఇలా పొడగానే మాయ ఇంకా అదుపు లేకుండా పారుతూనే ఉంటాడు. దిస్ ఈస్ సెకండ్ కిల్. దానికి మళ్ళీ ఒక పేరేదో చెప్తాడరా బాబు, అవే బాగుంటాయి రా. అదేరా యాక్చువల్ గా అపరిచితుడు గరుడపురాణి రెఫరెన్స్. అవునవును, ఈ సినిమా అంతా నీకు కర్మకళ రెఫరెన్స్, అదే మర్మకళ అంతే, బేస్ చేసుకునే తీసాడు. ఎక్కడతో తాత పబ్లిక్ గా హిల్ గివ్ అ స్టేట్మెంట్, మీరు కప్పుకున్న దుప్పటైనా నీ పక్కలో పడుకుని నీ పిల్లమైనా సరే స్పై హర్ ఇమీడియట్లీ, ఎంత కొంత దొరుకుతుంది, లాగేసి వీడియో తీసి నాకు పంపించేయి. ఇది విన్న మన చైతన్యవంతమైన సోషల్ మీడియా టీం, లెట్స్ బార్క్ టీం ఏం చేస్తుంది, ఫుల్ గా రీసెర్చ్ స్టార్ట్ చేస్తుంది. సిద్ధార్థ్ ఫాదర్ అవును కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఈ టర్న్స్ అవుట్ టు బి అ సిన్సియర్ ఆఫీసర్. కానీ మిగతా వాళ్ళు కాదు, మిగతా సోషల్ మీడియా టీమ్ లో ఉన్న మిగతా వాళ్ళ పేరెంట్స్ కాదు, వాళ్ళు వీడియోలు తీసేస్తారు, వాళ్ళు పట్టించేస్తారు, వాళ్ళ జాబులు పోతాయి, వీళ్ళంతా పెద్ద డిస్గ్రేస్ అన్నట్టు ఫీల్ అవుతుంటారు. యాక్చువల్ చెప్పాలంటే ఇది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసేదే ఈ సీన్. ఎంత మంది ఖాళీగా కూర్చున్నాడు, ఇక్కడ కూర్చోడా ఖాళీగా ఫేస్బుక్ లైవ్ చూసుకోడా, అందులో కొడుకు యూట్యూబ్ ఛానల్ పెట్టాడని తెలీదా. చాలా ఇరిటేటింగ్ వచ్చింది తెలుసా ఆ కిల్స్. ఈ కిల్ అయితే మరీ ఘోరం. ఇంటర్వెల్ తర్వాత ఈయన విజయమాలలో ఉంటాడు కదా, జీరో గ్రావిటీ టెస్ట్ చేస్తుంటాడు, వెళ్ళి మొత్తం దాంతోనే రాసేస్తాడు కదా, ఆ జీరో గ్రావిటీలోనే మొత్తం ఆ ఉమ్ముతోనే సలైవతోనే మొత్తం వర్డ్స్ రాసేస్తాడు. హౌ కుడ్ బ్రో, ఎలా చేయాలనిపిస్తుంది మీకు అసలు చెప్పండి. మళ్ళీ దీన్ని ఎలా అంటాడు, తెలీదు. పర్ఫెక్ట్ ట్విస్ట్ ఫర్ సిద్ధార్థ ఈ టైంలో వస్తుంది. సిద్ధార్థకి తెలిసిపోద్ది వాళ్ళ నాన్న కూడా ఒక పెద్ద కరప్టెడ్ ఆఫీసర్, అసలు ఎందుకు ఇలా చేశాడు అని చెప్పి పోలీసులకు పట్టించేస్తాడు. అసలు మీ నాన్నేరా మెయిన్ విలన్. వీళ్ళ అమ్మేమో అసలు నువ్వు ఎలాంటోడువా, నిన్ను ఎందుకురా, నిన్ను చదివించి బొక్క చేయించి బొక్క, అసలు నువ్వు ఎలారా మీ నాన్నని పట్టించేస్తావని చెప్పి కుమిలిపోయి ఆమె చచ్చిపోద్ది.
అప్పుడు అప్పుడు కూడా మీరు ఏం దిగులు పడద్దు. అప్పుడు వాళ్ళ మమ్మీకి చెప్తుంది, ఉందరా ముగా నీకు బుర్ర ఉందా, ఇంత డబ్బు చదువుతుంటే ఇదాను చేసిన పనులు. అయినా సరే తాత ఏం చేస్తాడు, మోరల్ బూస్ట్ ఇస్తాడు. త్వరలో నేను మిమ్మల్ని వచ్చి కలుస్తాను, మిమ్మల్ని వచ్చి కలిసి మీ దగ్గర నుండి నేను మంచి కంగ్రాచులేషన్స్ ఒక పెద్ద పార్టీ ఒకటి పెట్టుకున్నాం అన్నట్టు మాట్లాడతాడు తాత. తెరామోస్ చూస్తే పార్టీ ఎక్కడ అవుతుంది, సిద్ధార్థ గడ మమ్మీని తగలబెడుతున్న గ్రేవ్ యార్డ్ లో అవుతుంది పార్టీ. అది హైలైట్. అరే నీ అబ్బా, నేను ఇంకేదో మిస్ అయిపోయి అనుకున్నాను రా. అప్పుడు కూడా చెప్తాడు తాత, ఇలా జరుగుతుంది నేను అనుకోలేదు, రిమెంబర్ వన్ థింగ్, వెన్ నథింగ్ గోస్ రైట్ గో లెఫ్ట్ అని అంటాడు. ఏటా కొటేషన్ చెప్తావు మొత్తం చేసి. సినిమా అతి పెద్ద ట్విస్ట్ ఏంటంటే కమల్ హాసన్ ని పెద్ద ఎర్రపప్పని చేస్తాడు సినిమా మొత్తానికి. ఎవడు ప్రజలందరూ చేయరు, సిద్ధార్థ గారు చేస్తాడు. ఎవడైతే చేస్తాడు. నువ్వు అనవసరంగా పిలిచాడు అర్జెంట్ ఇక్కడ నింగరా బాబు, నీ వల్ల మేము గుడిచిపోయాం, మా లైఫ్లు గుడిచిపోయాం అని చెప్పి ఇక అర్జెంట్ గా అంటాడు గో బ్యాక్ ఇండియా. ఇది పార్టీకి వచ్చిన తాత కాస్ప్లే లో వస్తాడు తాత పార్టీకి. తాత గట్టిగా ఇవ్వచ్చు, నేను చెప్పాను నన్ను పిలవమని, నువ్వే దోలెచ్చావు, నువ్వే మెసేజ్ చేసావు, నువ్వే ట్రెండింగ్ చేసావు, నేను వచ్చాక నేను దెంగులు పెట్టి మళ్ళీ దెంగులు కాయలాగా వెళ్ళిపో అంటున్నావు, నువ్వు ఎందుకు రా. ఇప్పుడు తాత అంటాడు, ఉందారా ఊకానికి బుర్రందా, ప్రశాంతంగా నేను హూగాట ఆడుతుంటే పిలిచి బొక్కగాడివి తాతారా తాతారా వచ్చే తీట తీరిందంటే నన్ను అంటారు. ఎక్కడతో మళ్ళీ గో బ్యాక్ ఇండియా అని చెప్పి మళ్ళీ ట్రెండ్ చేసేస్తారు తాతను బయటికి పంపించామని చెప్పడానికి. ఇక్కడ నుంచి మెట్రో ఫైట్ ఉంటది కదరా, మెట్రోలోంచి అటు ఇటు దూకు. దేర్ కమ్స్ దిస్ హైటెక్ చేస్ బ్రో, యూనిసైకిల్ మీద. హైలైట్ ఐ బైక్ కాదా, అది ఐ బైక్ ఏదో ఒకటి. ఆ పిల్లల్ని 2 జల్ల కర్మకల యూజ్ చేసి ఆ బైక్ దగ్గరికి వెళ్ళిపోతారు తాత. అగా ఆ పిల్లేమో ఏడుస్తూ ఉంటుంది. హైలైట్ ఏంటంటే నీకు సినిమా చూడు, హైలైట్ ఏంటంటారా తాతకి సైకిల్ ఆడడం రాదు, అయినా సరే మంచి ఇగో ప్రొఫెషనల్ గా తయారైపోతాడు చూడు, వెళ్ళిపోతాడు ఇంకా సరంగా వెళ్ళిపోతాడు రామయ్య. ఇగో అండ్ మ్యాటర్ ఏం తెలుసా, బాబీ సింహ విల్ కమ్ అప్ విత్ అ ప్లాన్ వేర్ కర్మకళ సూట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర, కర్మకళ సూట్లు. కర్మకళను తప్పించుకోవడానికి చూడు ఏటవి మరి ఊరికేసుకున్నారు అనుకున్నారు ఏంటి, తాత దగ్గర ఏమైనా AK-47 లేకపోతే పెద్ద పెద్ద స్నైపర్లు ఉన్నాయి అనుకున్నారు ఏంటి వాళ్ళని చంపడానికి. అరే ఇష్ట సరంగా మెట్రోలోకి వెళ్ళిపోతాడు. అరే మన వైజాగ్ చూపిస్తాడు రా, మన బీచ్ రోడ్ ఉంటది ఇక మెట్రో. అసలు నాకు ఇక్కడ హైలైట్ ఏంటంటే బీచ్ రోడ్ లో నుంచి మెట్రోకి వెళ్తాడు చూసావా, అదే హైలైట్. బయటకు వచ్చి నీట్ మనకు తెలియకుండా ఎప్పుడైనా మెట్రో వేసాడారా వైజాగ్ అంటే వీళ్ళ దగ్గర వేసంటారు. అరే దిస్ ఇస్ సినిమా, లిబర్టీ కెన్ బి టేకెన్. దేర్ కమ్స్ ద 6 ప్యాక్ ఎలా వచ్చిందిరా అప్పటికప్పుడు. తాతకి తాతే పొడుచుకుంటాడు, మిగతా పాట వచ్చినప్పుడు రాలేదేంటి, బాడీ వచ్చేది. ప్రెషర్ పాయింట్స్ చూపిస్తాడు, ప్రెషర్ పాయింట్స్, కర్మకళ ప్రెషర్ పాయింట్స్. 6 ప్యాక్ ఫైట్ అయిపోయిన తర్వాత విల్ గెట్ క్యాప్చర్డ్, అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటారు. ఇక్కడ మళ్ళీ ఇంకో లిబర్టీ తీసుకుంటారు. చెప్పాను కదా ఇందాక, దీనికంటే ముందు ఒక లిబర్టీ తీసుకుంటారా లాస్ట్ లో ఉంది, అది చెప్తానని. ఇప్పుడు ఎంత చేసిన వాళ్ళు ఎందుకండి జాగ్రత్త తీసుకెళ్లిపోయి ఆడి చేతులకు ఏదో వేసి నీట్ గా ఆడి చేతులు మూవ్ అవ్వకుండా ఏదో చేసి వెళ్ళిపోవచ్చు కదా. అదే కదా చెయ్యాలి. ఈ తీసుకెళ్లే మధ్యలోనే బాబీ సింహ ఫుల్ హైపర్ అయిపోయి జాకెట్ ఇప్పేస్తాడు. కావాలని తాత నన్ను ఇక్కడ దెంగు అని, తాత నన్ను ఇక్కడ దెంగు ఇదిగో ఇప్పేస్తున్నాను మొత్తం అన్ని అని లీడ్ ఇచ్చాడు. ఒక ముక్కతో దిగింది బుర్రమే దిగాలని అయిపోయాడు. చెప్పేస్తాడు, దీన్ని ఎవరైతే ఫస్ట్ వేస్తారో తర్వాత ఆడే మళ్ళీ వేస్తే గానీ సెట్ అవ్వదు. ఏంటిది అదే మర్మకళకి దెబ్బ, కర్మకళ ఇస్తే గానీ అవ్వదు. నీట్ గా వచ్చి పంపించేద్దాం అనుకుంటారు తాతని. ఇంక చాలే మనం చాలా కష్టాలు. యాక్చువల్ గా ఇప్పుడు అసలైన ట్విస్ట్, ఇంకో ట్విస్ట్ ఏంటంటే
ఈ సినిమా మొత్తానికి తీయడానికి కల కారణం ఏంటంటే లాస్ట్ లో వచ్చే ఇండియన్ 3 ట్రైలర్ ట్రైలర్ ప్రీక్వెల్, కంప్లీట్ ప్రీక్వెల్ తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా అలా తీసుకెళ్లారు? ఇంకా ముసలోడిని ఇప్పుడు 100లోనే 200 తీసుకెళ్తే సమాధానం చూపించాలి. కమ్ బ్యాక్ ఇండియన్ అని చెప్తే సమాధానం ఇస్తాడని ప్రీక్వెల్ పట్టుకెళ్ళారు. ఆ సమాధికి పేట కూడా పైన ఇలా ఉంటాయి రెండు, ఇలా పెడతాడు. ఈసారి కాళ్ళు కూడా ఆడతాడే మరా. బట్ నన్ను అడిగాడు రా మా వాడు ఒకటి, మా వాట్ వెంట్ రాంగ్ ఇన్ సినిమా అంటే నోల్ రా వి ఓన్లీ వెంట్ రాంగ్ ఇన్ దిస్ మూవీ అని అన్నాను. అంటే అది కాదురా పిచ్చోడా, సినిమాకి వెళ్ళకూడదు మనం, అలాంటి మనం ఫస్ట్ డే మార్నింగ్ షో 3000 రా, ఏంటి ఉట్టి స్నాక్స్ 3000 అలా నవ్వుతానే ఉన్నాం. దరిద్రం అంటే దరిద్రం అనుకో. ఏమరా బాబా గేమ్ చేంజర్ ఏమొద్దు. గేమ్ చేంజర్ కి స్టోరీ ఎవరు అనుకున్నా ఇచ్చింది కార్తిక్ సుబ్బరాజ్. సో ఐ థింక్ ఇట్ విల్ గో స్మూత్లీ. ఏం జరుగుతుందో చూద్దాం. ఇండియన్ 2 రామ్ చరణ్ కూడా చూసుంటాడు. చూసి సార్ ఎలా తీస్తానంటే దెంగదు, దయచేసి మై డాడీ ఎవరినైనా బెటర్ అయిపించండి. అందుకనే ఎంత టైం పట్టుంటది సినిమా. అదే అట్లా దిల్రాజ్ వచ్చి మీరు శంకరే అలా మీరు బోలా శంకర్ కదా అసలు అవ్వదు. పైగా చాలా జాగ్రత్తగా ఆలోచించయ్యా. అసలు నెట్ఫ్లిక్స్ ఎలా తీసుకున్నాడు రా? నెట్ఫ్లిక్స్ వాడికి బుర్రలేదు. అది కాదు నువ్వు ఎందుకు కొన్న సినిమా అడగనిపించింది నెట్ఫ్లిక్స్ అని. ఇప్పుడు ఇండియన్ 3 తీసుకున్నారు అంటే దానికి కారణం ఏంటనుకున్నావు? గేమ్ చేంజర్ ట్రైలర్ చూసి తీసుకుంటారు. ఓకే పర్లేదు, ఏదైతే సినిమా బాగుండాలి, ట్రైలర్ వస్తే బాగుంటుంది, అదే హ్యాపీ. దాంతో పాటు 3000కి దగ్గరలో ఉన్నాం. అయ్యా ప్లీజ్ ఇది కొట్టేస్తే పెడతాడు బాబా. 3000 చేసేయండి రా డిసెంబర్ అయ్యేలోపు. గైస్ మీరు నిజంగా ట్రూగా చక్కగా మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటే కనుక ప్లీజ్ డూ లైక్ ద వీడియో. అలాగే షేర్, మీకు ఎలాగే నచ్చితే మీరే షేర్ చేస్తారు కాబట్టి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డబ్బా కనెక్ట్స్ అండ్ మేక్ ష్యూర్ 3K దగ్గరలో ఉన్నాం. చేసేస్తే చాలా బాగుంటుంది. మీకు ఇంకా 1 month టైం ఇస్తున్నాను, లేదంటే మళ్ళీ ఇండియన్ 2 ఇంకో part 2 తీస్తాను రోజు మేము. అది మళ్ళీ వదులుతాం. మీరు 3K చేసే దాకా ఈసారి. అండ్ ఇండియన్ 3 రాబోవడం మీద వాట్ వాజ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ అన్నది కూడా మెన్షన్ చేయండి. నా ఫేవరెట్ పార్ట్ అయితే స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో, ఎండింగ్ ఆఫ్ ద వీడియో రా ఫిక్స్. తీసుకోండి సార్ లంజం. ఒకటి మాత్రం చెప్పేస్తున్నాను, TFI బాగుండాలి, డబ్బా కనెక్ట్స్ బాగుండాలి. మాకు పర్లేదు అంతే. ఇండియన్ 2 కాదు, ఇండియన్ 3 కాదు, ఇండియా 4 దింపినా మాకు పర్లేదు. నేను చేస్తానే ఉంటా, మిమ్మల్ని నమ్మిస్తానే ఉంటా అంతే. ఓకే గైస్, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్.